అందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నారద మహర్షికి సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. అనేక చిన్న చిన్న కథల ద్వారా ఆయన లోకోపకారం ఏ విధంగా చేశారు? ఎంతమంది మహర్షులకి జ్ఞానోదయాన్ని చేశారు? ఏ రకంగా అనేక మంది రాజుల్ని ముక్తి మార్గాల్లో ప్రవేశింపజేసేలాగా చేశారు? ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం మనం. ఈరోజు మరికొన్ని విషయాల్ని ఆయనకు సంబంధించిన వాటిని తెలుసుకుందాం మనం. సమంగుడు అనే ముని తపస్సులో నిమగ్నమైనాడు. ఆయన గొప్ప శాంత స్వభావం కలవాడని పేరు. నారదుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి, సమంగ మహర్షి, నువ్వు శోకము మోహం లేకుండా నిత్యం సంతోషంతోటి ప్రకాశిస్తున్నావు. ఇంత ఓర్పు ఉండి ఉద్వేగం లేకుండా శాంతుడివై ఉండడానికి ఎలా సాధ్యం అవుతుంది నీకు అంటూ అడిగట. దానికి సమాధానంగా సమంగుడు అన్నట్ట, మానవుల భూత భవిష్యత్తు వర్తమానాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు ఎలా ఉన్నాయో నాకు అర్థమైంది. ఎవరికైనా వారి వారి కర్మల్ని బట్టి కదా ఫలాలు వస్తాయి. ఈ సుఖదుఖాలనేవి దైవం వలన, అంటే జీవుడు చేసే కర్మకు ఫలితంగా ఇలా జరగాలని నిర్ణయించగల ఒక మహాశక్తి వలన కలుగుతున్నాయి. మానవులందరూ కూడాను రకరకాల కర్మలు చేస్తుంటారు. ఇంద్రియాలు మోహం, శోకం పొందుతుంటాయి. అంటే మనం చూసేదాన్ని బట్టి, మనం వ్యవహరించేదాన్ని బట్టి మనకి సుఖము, దుఃఖం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. సుఖానికేమో పొంగిపోతాం, దుఃఖానికేమో కుంగిపోతూ ఉంటాం. ఈ సుఖదుఖాల్లో ఏది కూడా ప్రపంచంలో నాకు కనబడడం లేదు కాబట్టి, నేను హాయిగా ఎప్పుడూ సుఖంగానే ఉంటున్నాను. ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటున్నాను అంటూ ఆయన చాలా చక్కగా చెప్పారట. అని ఆ తర్వాత అన్నట్ట, ఇవన్నీ నీకు తెలియవా ఏమిటి మహామణి? కావాలని నా నోటితో చెప్పించాలని నువ్వు ఇలా చెప్తున్నావు అంతే. ఒకసారి అమృతం సేవించిన తర్వాత మనకి చావు, భయం ఎలా దూరం అయిపోతాయో, ఆ విధంగా భయం అన్నది నన్ను విడిచిపెట్టిపోయి వెళ్ళిపోయింది కాబట్టి, నాకు దుఃఖం, సుఖం ఇలాంటివి ఏమీ లేవు. నన్ను ఆశీర్వదించవయ్యా అంటూ జ్ఞాని అయిన నారద మహామునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసేట ఈ సమంగముని. ఇది ఒక కథ. ఇది కాకుండా ఇంకో కథ చెప్పుకుందాం మనం ఈరోజు. ఇందులో ఏంటది? పూర్వం గాలవుడు అనే ముని నారద మహర్షి దగ్గరికొచ్చి, స్వామి, జ్ఞాన ప్రవృత్తి అంటే ఎలా కలుగుతుందో చెప్పండి నాకసల అని అడిగాట. ఆశ్రమ ధర్మాల్లో మనకి గృహస్థు ధర్మం అంటారు, సన్యాస ధర్మం అంటారు. అనేక శాస్త్రాలు, అనేక మార్గాలు చూపిస్తూ ఉన్నాయి. అసలు నాకు ఇన్ని చూసేసరికల్లా అంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తోంది కాబట్టి, నాకసల ఇవన్నీ అంటే ఏమిటో నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి మహానుభావ అంటూ అడిగాట. అప్పుడు నారదుడు ఆ గాలవుడితోటి, ఆశ్రమ ధర్మాలంటే 4 ఉంటాయ్యా. ఒకటి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసము, వానప్రస్థము, ఇవన్నీ నీకు తెలిసినవే కదా! మనకి ఈ శాస్త్రాలు చెప్పే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాయి మనకి. అందులోని ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి మంచి గురువుని ఆశ్రయించాలి అంటూ చెప్పాట ఆయనకి. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు? గృహస్థ ధర్మంలోనేమో ధనం సంపాదించి, దాచుకొని భార్యాపిల్లల్ని బాగా చూసుకోవాలి. అతిథులందరినీ గౌరవించి భోజనం పెట్టాలి వాళ్ళకి. సన్యాసాశ్రమంలో అసలు ధనం మాట ఎత్తకూడదు. ఆ మాట అసలు మనసులోకి కూడా రానివ్వకూడదుట. ఈ వివిధ ధర్మాలు ఆయా ఆశ్రమాలను బట్టి మనకుంటాయి కాబట్టి, అసలు ధర్మం లక్షణం ఏమిటి అన్నది మనకి మళ్ళీ వెంటనే ఒక క్వెషన్ వస్తుంది. అప్పుడు దానికి నారదుడు ఈ విధంగా వివరించాడు. ఏమని? పుణ్యకార్యం మాత్రమే చేయాలి. అది చేయకుండా ఉండడానికి కారణం చూపించకూడదు. కారణం వెతకూడదు. ఎప్పుడూ మంచివారి స్నేహాన్నే కోరాలి. ఇవన్నీ శ్రేయస్సుకు మార్గాలు. దేవతల పూజలు మనం విధిగా చేయాల్సిందే. పితృదేవతల్ని ఆరాధించాల్సిందే. ఇవన్నీ కూడాను ధర్మం కిందకొస్తాయి అంటూ గాలవుడికి కూర్చోబెట్టి బోలెడన్ని విషయాలు ఆయన చెప్పేశాడనమాట. తర్వాత ఇంకొకసారి ఏమైందిట, శ్రీకృష్ణుడు ఈ నారద మహర్షిని అడిగాట. ఏమని? నారద మహర్షి ద్వారకా నగరంలో నివాసం చేస్తూ ఉన్న సమయంలో అక్కడికి కొంతమంది బ్రాహ్మణులొచ్చారట. వారికి అర్ఘ్యపాద్యాలిచ్చి పూజ చేశాడు ఈ నారదుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నారదుడిని, అయ్యా, నువ్వే జగత్పూజుడివి, మళ్ళా నువ్వు బ్రాహ్మణులకి పూజ చేస్తున్నావేమిటి అని అడిగాట. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే మళ్ళీ ఈ నారదుడిని అడుగుతున్నాడు. ఏమని? నువ్వెందుకయ్యా బాబు పూజ చేస్తున్నావు? నువ్వే అందరితో పూజింపదగిన వాడివి కదా అంటూ అడిగాట. అప్పుడు లక్ష్మీనారాయణులు, ఇంద్రావరుణులను, అగ్నిదేవుణ్ణి, ధర్మాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు నాకు పూజ్యులు.
బ్రహ్మదేవుణ్ణి, బృహస్పతిని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, వేదాల్ని, స్థానుణ్ణి, స్కందుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ నాకు పూజ్యులే. తపోధనులను, వేదాలను అధ్యయనం చేసిన వారిని కూడా నేను పూజిస్తాను, గౌరవిస్తాను. స్వాధ్యాయ వ్రతనిష్టను, మునులు అధ్యయనం చేసిన వారిని నేను పూజిస్తాను. దేవతా పూజ్యములైన గృహస్థులు, శిష్టాచార పరులైన వాళ్ళు కూడాను నాకు పూజ్యులే అంటూ, పూజ చేసేవాడు ఎలాంటిది చేస్తున్నాడో దాన్ని బట్టి ఆయన్ని పూజిస్తానన్నాడు. అంటే లక్ష్మీనారాయణులు అగ్నిదేవుణ్ణి, ధర్మాన్ని ఎవరైతే ఆరాధిస్తారో అలాంటి వాళ్ళందరినీ నేను పూజిస్తానయ్యా అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఈ కాలంలో మానవులంతా కూడాను నారద మహర్షి వివరించిన ప్రకారంగా పైన చెప్పిన మహానుభావులందరినీ పూజించాలని గ్రహించుకోవాలి. ఇదే ఆయన మనకు అందించిన సందేశం అన్నమాట. నారద మహర్షి అంతటి వాడే పూజిస్తుంటే సామాన్యమైన మానవులు మనం పూజించకూడదా? ఇలాంటి పనులు చేసేవాళ్ళని చక్కగా చేయొచ్చు. అదే ఆయన మనకి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఆయన ఒక రకంగా చెప్పాలంటే నారదుడు సంచార రాయబారి అని చెప్పొచ్చు. చక్కగా అంబాసిడర్ లాగా వర్క్ చేస్తారు. ఆయన అందరి దగ్గరికి వెళ్ళి అన్ని సమాచారాలని ఇస్తూ ఉంటారన్నమాట. మహాభారతంలో శాంతి పర్వంలో నారద మహర్షిలోని స్వాభావిక సగుణాలు మనకు బాగా స్పష్టమవుతాయి. అటు దేవుళ్ళు, ఇటు రాక్షసులు అందరూ కూడాను ఒక పవిత్ర మూర్తిగా గౌరవించడం మనకి ఎప్పుడూ తెలుస్తూనే ఉంది దీని గురించి. నారదుడి గొప్పతనం ఏంటంటే గొప్ప జ్ఞాని ఆయన. వేదాంగాల మీద ఆయనకి పరిపూర్ణమైన అవగాహన ఉండేది. సమాచార విధానం పైన ఆయన గట్టి పట్టుండేది. ప్రయోగాత్మక రీతిలో దాన్ని వినియోగిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అహం, అసంతృప్తి, ఆగ్రహం, అనురాగం, భయం, అభిమానం అలాంటి లక్షణాలు వాటిని ఎప్పుడూ కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేవాట ఆయన. ఆయన చాలా సాహసి. ఏ విషయంలో కూడాను మొహాటు పడ్డు జాప్యం కూడా ఉండేది కాదు. అంటే తనకి తెలియని విషయాన్ని చక్కగా తెలుసుకునేవాడు. ఏదైనా చేయాల్సి వస్తే ఆలస్యం చేయకుండా చక్కగా చేస్తుండేవాడు. ఇవన్నీ కూడా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలే. ఇవన్నీ కాకుండా ఆయన చక్కటి శ్రోత. సమర్థవంతుడైన కమ్యూనికేటర్ లక్షణం ఏంటంటే అతడు చక్కగా శ్రోత అయి ఉండాలి. అంటే ఇతరులు చెప్పే విషయాలను ఓపిగ్గా వినాలి. నారదుడు సమాచారాన్ని ఇతరుల వరకు చేరవేసే ముందు వాళ్ళ మాటలన్నీ బాగా వినేవాడు. ఇతరుల మాటలు విని వారిని అభినందించేందుకు సదా సంసిద్ధంగా ఉండేవాట. స్వయంగా మహర్షి కాబట్టి ఇతరులు చెప్పబోయే విషయాలు ఈయనకు ముందే తెలుస్తుండేవి. అయినప్పటికీ కూడాను ఎంతో ఓపికతోటి ఆసక్తిని కనబరుస్తూ మధ్యలో జోక్యం చేసుకోకుండా ఇతరుల సంభాషణలను ఆలకిస్తూ ఉండేవాడు ఈయన. ఎంతో సహనంతో వినగలగడమే ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణం. ఇప్పుడు మనందరికీ కరువు అవుతున్నది అదే. ఎవరైనా కొంచెం సేపు మనకి ఇష్టం లేని విషయాన్ని మాట్లాడుతున్నారు అంటే మనం అసలు ఒక క్షణం కూడా అక్కడ ఉండం. మన్ని పొగిడి మన గురించి చెప్తూ ఉంటే మనం ఉంటాం గానీ, కొంచెం అననుకూల పరిస్థితులు కనబడ్డాయంటే అసలు వాళ్ళని లెక్క కూడా చేయం మనం. అది తేడా. సాధారణంగా మునులు ఆత్మ సాక్షాత్కారం కోసం, విజ్ఞానం కోసం ఒక చోట నుండి మరో చోటకు వెళ్తూ ఉంటారు. ఇతను మధ్యవర్తిలాగా 2 పక్షాల మధ్య పోట్లాట్లు పెట్టడం, అభిప్రాయ భేదాలు సృష్టించడం వల్ల ఆయనకి కలహప్రియుడు అన్న పేరు వచ్చేసింది కదా! దక్ష ప్రజాపతి మూలంగా ఆ పేరు కూడాను సంపాదించుకున్నాడని చెప్పుకున్నాం కదా మనం. అయితే పోట్లాట్లు సృష్టించేవాడే గాని సమస్యకి కారణం అయ్యేవాడు కాదు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ పోట్లాట్లని ఆయన పుట్టించేవాడనమాట. అంటే ఏంటి? ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ పోరును ఒకదాన్ని సృష్టించేలాగా చేసి అధర్మాన్ని నొక్కేసేవాడనమాట. ఈ రకంగా మనం చక్కగాను ఆయన క్యారెక్టర్‌లో మంచి లక్షణాలు ఎన్నున్నాయి అనేది చూసుకోవచ్చు మనం. ఇంకా మనం ఈయన గురించి ఏం తెలుసుకోవచ్చంటే, నారదుడికి వేదశాస్త్రాలు, సంగీతం, వాద్యం అన్నీ తెలిసి కూడా బ్రహ్మజ్ఞానం మాత్రం సనత్కుమార్ దగ్గర తెలుసుకున్నట్టు ఈయన. సుఖమహర్షికి నారదుడే విష్ణుతత్వాన్ని గురించి చెప్పి మహాయోగిని చేశాడు ఆయన. విష్ణుమూర్తిని గురించి అంతా తెలుసు అని అనుకున్న నారదుడికి విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలియలేదు చూడండి మరి. ఓసారిట నారదుడు స్నానం చేస్తుంటే తాబేలు కనిపించింది. నారదుడు దాన్ని చూసి, ఎక్కడ ఏం జరుగుతున్నా నువ్వు హాయిగా నీళ్లలో రాజులాగా బతుకుతున్నావు, అదృష్టవంతుడివి అన్నట్ట. ఈ గంగాజలం లేకపోతే నేనెక్కడుంటాను? ఆ గొప్ప నదికే ఉంది అందిట తాబేలు. నారదుడు ఆ
నదిని నువ్వు చాలా గొప్ప అన్నట్ట. నది అందిట నాకంటే పెద్దది సముద్రం ఉందిగా అందిట. సముద్రం దగ్గరికెళ్తే నాదే ఉంది. భూమి లేకపోతే నేనెక్కడుంటాను అందిట. భూదేవి కులపర్వతాలే నాకంటే గొప్ప అందిట. కులపర్వతాల దగ్గరికెళ్తే అవన్నాయిట. అయ్యో! మమ్మల్ని సృష్టించింది ఆ బ్రహ్మదేవుడే కదా! బ్రహ్మే గొప్ప అన్నట్ట. బ్రహ్మ అన్నట్ట అయ్యో బాబు! నాదే ఉంది. ఈ లోకానికంతా ఆధారాలు వేదాలే అన్నట్ట. సరే ఈయన ఆ వేదాల దగ్గరికి వెళ్ళి మీరు చాలా గొప్ప అన్నట్ట. అనగానే వేదాలన్నట్ట వేదాలు, యజ్ఞాలు లేకపోతే మావేం లేదు అన్నట్ట. అప్పుడాయన యజ్ఞం దగ్గరికెళ్ళి యజ్ఞాలు మీరే గొప్ప అన్నట్ట. అప్పుడు యజ్ఞాలన్నాయట మాకు విష్ణువే పరమాత్మ. అతడే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అన్నాయట. చివరికి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పూజించాడు. తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాడనమాట ఆయన. అందుకే నారాయణ, నారాయణ అంటుంటాడు ఆయన ఎప్పుడూను. ఈ మహర్షికి సంబంధించిన మరికొన్ని విశేషాల్ని, మరికొన్ని చిన్న చిన్న కథల్ని మనం రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.